హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ చేద్దామా. సో ఈరోజు వీడియో ఏంటంటే హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. ఇందులో ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, అసలు హెడ్డింగ్స్ ఏంటి, పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఇట్లా కొన్ని బేసిక్స్ చూద్దాం. సో ఇందులో నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఇక్కడ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలని. సో నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, అందులో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్కి టెక్స్ట్ అని ఎక్స్టెన్షన్ ఇచ్చా. ఇది టెక్స్ట్ రూపంలో రాసుకునేది. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మనం వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో హెచ్టిఎంఎల్ చెప్తుంది అనమాట బ్రౌజర్కి, ఇది టెక్స్ట్, ఇది ఇమేజెస్, ఇట్లాగా మనం ఏదైతే దానికి రాస్తామో అది బ్రౌజర్కి అర్థమయ్యేలా మనం రాయాలన్నమాట. ఇక్కడ హెచ్టిఎంఎల్లో మనం వెబ్ పేజెస్ అన్నారు కదా. సో వెబ్ పేజ్ ఎలా, ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. మనం పేజ్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ఇందులో హెచ్టిఎంఎల్లో నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను. దానికి ఈ పేజ్కి హెచ్టిఎంఎల్ పేజ్కి హోమ్ అని నేమ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ వెబ్ పేజ్కి హోమ్ అని మనం డైరెక్ట్ ఇవ్వకూడదు అనమాట. index.html అని ఇస్తాను నేను. ఎక్కడైనా కానీ డైరెక్ట్ హోమ్ అని ఇవ్వమన్నమాట. మనం ఇండెక్స్ అంటే హోమ్, ఇక్కడ ఇండెక్స్ అని రాస్తాం. సో ఇందులో ప్రెజెంట్ మనం చూస్తే అసలు హెడ్డింగ్ ఏంటి అనుకుంటే, అసలు హెడ్డింగ్ ఎలా రాయాలి. ఇప్పుడు హెడ్డింగ్స్ 6 టైప్స్ ఉన్నాయి, 1 to 6 అన్నమాట. అందులో H1 అనేది స్టార్టింగ్ హెడ్డింగ్, H1 నుంచి H6 హెడ్డింగ్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ H1 ఇక్కడ చూస్తే ఇది హోమ్ పేజ్ కదా, హోమ్ పేజ్ అని రాసా. ఇది ఫస్ట్ హెడ్డింగ్. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ రాసాం కదా, దీని అవుట్పుట్ చూడాలనుకోండి. వెస్టర్డే క్లాస్లో నేను చెప్పుకున్నాను. ఏంటి, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, మనం అవుట్పుట్ చూడాలంటే లైవ్ సర్వర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పా. అది ఎట్లా, ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైవ్ సర్వర్ అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తుంది, దాంట్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని. ఇక్కడ లైవ్ సర్వర్ ఉంది కదా, వెళ్ళి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే చేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ఇక్కడ పేజ్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కింద ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది. అది ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ అని వచ్చింది. మనం ఇక్కడ ఏం రాస్తాం, H1 ఇదొక హెడ్డింగ్ అనుకుంటే అందులో హోమ్ పేజ్ రాస్తాం కంటెంట్. సో ఇక్కడ మనకి హోమ్ పేజ్ అని కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ రాద్దాం. ఇప్పుడు H2 హెడ్డింగ్ రాద్దాం. H2 అని పెట్టి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ట్యాగ్స్ వచ్చాయి. ఇది ఎట్లా వచ్చింది, నేను ఆటో రీనేమ్ ట్యాగ్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, అందుకన్నా నాకు డైరెక్ట్గా వచ్చింది. ఇందులో కూడా హోమ్ పేజ్ 2 అని ఇస్తాం. ఇప్పుడు ఇది ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసుకోవాలి హోమ్ పేజ్. ఇప్పుడు చూడండి, హెడ్డింగ్ 1కి హెడ్డింగ్ 2కి తేడా ఉంది. అట్లానే మళ్ళీ మనం ఇక్కడ హెడ్డింగ్ 3 ఇస్తే కూడా సేమ్, కొంచెం డిఫరెంట్ వస్తుంది. నేను H3 వేసి హోమ్ పేజ్ 3 అని ఇస్తా. అవుట్పుట్ చూద్దాం. చూడండి, రిఫ్రెష్ చేయాలి. సో ఇట్లా మళ్ళీ అంటే హెడ్డింగ్స్ 1 నుంచి 6 లోపు మనకి సైజెస్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో అలానే హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6 ఇవి మనకి హెడ్డింగ్స్ అన్నమాట. సారీ, హెడ్డింగ్ 6 ఇవి హెడ్డింగ్స్. ఇందులో నేను సేమ్ హోమ్ పేజ్ అని కాపీ చేసుకుంటా, ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను.
ఇది హెడ్డింగ్ 4, ఇది 5, ఇది 6. ఇక్కడ ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. చూడండి, రిఫ్రెష్ చేద్దాం పేజ్. సో హెడ్డింగ్ 1 అనేది చూడండి ఎట్లా ఉంది, 2, 3, 4, 5, 6 ఇట్లా అనమాట. అంటే మెయిన్ హెడ్డింగ్ బిగ్గర్గా ఉంటుంది, లాస్ట్ వచ్చేసి స్మాల్ ఉంటుంది. ఇవన్నీ 1 by 1 మనకి సైజ్ తగ్గుతూ వస్తాయన్నమాట. ఇది హెడ్డింగ్స్, ఇవి హెడ్డింగ్స్ అనమాట. ఇక్కడ హెడ్డింగ్స్ ఏంటి, 1 to 6 ఉంటాయి. ఇక్కడ ట్యాగ్ ఏంటి, అసలు ట్యాగ్ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ ఏదైతే రాసామో ఇక్కడ H1 అని ఉంది కదా, అది ఓపెన్ ట్యాగ్. ఇక్కడ H1 అని ఉండేది ఏంటి, అది క్లోజింగ్ ట్యాగ్. అసలు ఏంటి చూస్తే H1 అని ఇచ్చాం, ఇక్కడ చూసారా వచ్చేసింది. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. మధ్యలో ఏదన్నా కంటెంట్ రాస్తాము మనము. ఇది హెడ్డింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇది కంటెంట్. ఈ మొత్తాన్ని మనం ఏమంటాం, ఎలిమెంట్ అంటాం. ఏ ఎలిమెంట్ అంటాము, H1 ఎలిమెంట్ అని అంటాం. H1 ఎలిమెంట్ అంటాం ఈ మొత్తాన్ని. హెడ్డింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ 3 కానీ ఉంటే దాన్ని H1 ఎలిమెంట్ అంటాం అనమాట. ఓన్లీ H1 ఉంటే ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ చూసుకుంటే ఇది H1 ఎలిమెంట్, ఇది H2 ఎలిమెంట్, ఇది H3 ఎలిమెంట్, ఇది H4 ఎలిమెంట్, ఇది H5 ఎలిమెంట్, ఇది H6. అట్లాగా 1 నుంచి H1 ఎలిమెంట్, H6 ఎలిమెంట్. ఇవి మొత్తాన్ని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తామన్నమాట. ఇక్కడ ఇందులో H1 అనేది హెడ్డింగ్, ఇది మొత్తం ట్యాగ్, H1 ట్యాగ్. అసలు ఈ మొత్తాన్ని అయితే మనం ఎలిమెంట్ అని పిలుస్తాం, H1 ఎలిమెంట్. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనుకున్నాం కదా, పారాగ్రాఫ్ చూద్దాం. P అని ఎంటర్ చేస్తే ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఇందులో పారాగ్రాఫ్ ఏదైనా కంటెంట్ రాయాలి. సో ఒక పారాగ్రాఫ్ రాయాలి కాబట్టి నేను డమ్మీ కంటెంట్ తీసుకుంటా. లోరెమ్ 20 ఇస్తా, ఎంటర్ చేస్తే ఒక కంటెంట్ వచ్చింది. ఇది డమ్మీ కంటెంట్ అనమాట. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ నాకు పారాగ్రాఫ్ వచ్చేసింది, ఇక్కడ నేను రాసిన కంటెంట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం రాసాం, మనకు నచ్చినట్టు రాసాం, మనం నచ్చినట్టు రాయకూడదు. దీనికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. HTML అనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్లో రాయాలన్నమాట. ఇట్లా మనకి ఇష్టం వచ్చినట్టు HTMLలో కోడింగ్ రాయకూడదు. ఇదంతా నేను క్లియర్ చేసేస్తాను. ఒకసారి మనం స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ మనము కీబోర్డ్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, Shift+1 ఎక్స్క్లమేటరీ మార్క్ నొక్కితే ఎంటర్ చేస్తే మనకి ఇట్లా డాక్ టైప్ అని HTML అని ఒకటి మనకి వస్తుంది అనమాట. ఇది HTML స్ట్రక్చర్, ఇది మొత్తం HTML స్ట్రక్చర్ అనమాట. ఇందులో HTML డాక్ టైప్ అంటే ఏంటి, ఇది HTML డాక్యుమెంట్ అని అనమాట. ఇందులో HTML లాంగ్వేజ్ అని ఉంది కదా, ఈ HTML అనేది ఇది రూట్ ఎలిమెంట్. ఈ HTML అనేది రూట్ ఎలిమెంట్ అనమాట. ఇందులో లాంగ్వేజ్, ఇక్కడ EN అంటే ఇంగ్లీష్. మనకి ఇందులో హిందీ ఉంటుంది, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మనం ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్, హిందీ ఉంటుంది, హిందీ ఉంటే మనం హిందీలో అట్లా వెబ్ పేజెస్ కొన్ని తెలుగులో కూడా ఉంటాయి, హిందీలో ఉంటాయి, అట్లా అనమాట. మనం ఇది లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ అని ఉంది. ఇక్కడ ఈ హెడ్, ఈ బాడీ ఏంటని చూస్తే ఈ హెడ్, ఈ బాడీ, ఈ రూట్ ఎలిమెంట్కి చైల్డ్స్, అంటే ఇది పేరెంట్ ఎలిమెంట్, ఇది చైల్డ్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇవి చైల్డ్ ఎలిమెంట్స్, ఇది పేరెంట్ అనమాట. వీటిని నెస్టెడ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం.
ఇక్కడ ఈ పేరెంట్ ఎలిమెంట్కి డైరెక్ట్ ఇక్కడ చైల్డ్ ఇలా రాయకూడదు. మనం ఇక్కడ ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ ట్యాబ్ స్పేస్ ఇవ్వాలన్నమాట. మనం ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇస్తే ఒక ట్యాబ్ స్పేస్ వెళ్తుంది. ఇది పేరెంట్ ఎలిమెంట్కి ఒక ట్యాబ్ స్పేస్ ఇదనమాట. ఈ హెడ్కి ఇవి చైల్డ్స్ కాబట్టి ఇక్కడ మనం ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చాం. ఇట్లా రాస్తేనే మనకి కోడింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ఎట్లా ఉన్నా మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా మనం నీట్గా కోడ్ అనేది రాసుకోవాలి. ఇదే కరెక్ట్ మెథడ్ కూడా ఇదే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ హెడ్లో మనం ఏం రాస్తాం, బాడీలో ఏం రాస్తాం చూద్దాం. హెడ్లో ఇక్కడ మెటా టైటిల్. ఈ టైటిల్ ఏంటి, ఇక్కడ హెడ్లో మనం ఏదైతే రాస్తామో అవి మనకి అవుట్పుట్లో విజిబుల్ అవ్వవు. ఏదైతే మనకు అవుట్పుట్లో కనిపించకూడదు అనుకుంటామో అవి మనం హెడ్లో రాయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ టైటిల్ ఉంది, డాక్యుమెంట్ అని ఉంది. ఇక్కడ మనం హోమ్ పేజ్ అని రాస్తాం. ఇది మనకి పైన పేజ్లో దాని పేరు అన్నమాట. మనకి ఎక్కడ కనిపిస్తుంది టైటిల్ అని చూస్తే ఒకసారి మనం అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏం రాయాల, ఇక్కడ చూసారా హోమ్ పేజ్ అని ఉంది. ఈ హోమ్ పేజ్ అని అక్కడ ఎందుకు కనిపిస్తుంది, ఇక్కడ టైటిల్లో మనం హోమ్ పేజ్ రాసాం కాబట్టి హోమ్ పేజ్ అని ఉంది. ఇక్కడ హోమ్ పేజ్ కాదు, నేను ఇండెక్స్ అని ఇస్తా. ఇప్పుడు చూస్తే మనకి అక్కడ ఇండెక్స్ అని కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇండెక్స్ అదనమాట. మనం ఇక్కడ టైటిల్ ఏదైతే రాస్తామో అది పేజ్ టైటిల్లో కనిపిస్తుంది. ఇక్కడ మేటా ఇవన్నీ మనం వచ్చే క్లాస్లో చూద్దాం. ఇక్కడ మళ్ళీ లింక్ అని, లింక్ ట్యాగ్ అని, ఇట్లా ఈ లింక్ ఎందుకు మనకి సిఎస్ఎస్కి యూజ్ అవుతుంది. ఇట్లా స్టైల్, ఇట్లా కొన్ని మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. స్టైల్ కూడా మనం సిఎస్ఎస్కి యూజ్ చేస్తాము. ఇట్లా ఏదైతే విజిబుల్ అవో అవి హెడ్లో రాస్తాము. ఈ బాడీలో ఏం రాస్తామంటే ఏదైతే అవుట్పుట్లో కనిపిస్తుందో అది అంతా మనం బాడీలో రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం హెడ్డింగ్స్ చూస్తాం. ఆ హెడ్డింగ్స్ ఏంటి మనకి విజిబుల్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 హెడ్డింగ్ రాస్తున్నా. ఇక్కడ నేను వెల్కమ్ టు హోమ్ పేజ్ అని అనుకోండి. వెల్కమ్ టు హోమ్ పేజ్ అని రాస్తున్నా. ఇది మనకి అవుట్పుట్లో విజిబుల్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ రాసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూసారా వెల్కమ్ టు హోమ్ పేజ్ అని వచ్చింది. అలా ఇక్కడ మనకి ఏదైతే విజిబుల్ అవుతుందో అక్కడ ఇప్పుడు హెడ్డింగ్ రాస్తాను. నేను పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నా. పి అని ఎంటర్ చేస్తే పారాగ్రాఫ్ ట్యాగ్ మనకు వచ్చేసింది. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. ఈ మొత్తాన్ని ఏమంటాం, H1 ఎలిమెంట్ అంటాము. ఇక్కడ ఇదైతే హెడ్డింగ్, H1 హెడ్డింగ్. ఇది పారాగ్రాఫ్. సో దీన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటాం. ఇక్కడ పారాగ్రాఫ్లో మనం కంటెంట్ రాయాలి, ఏదైనా ఒక కంటెంట్ రాయాలి. అది మనకి ఎట్లా, నేను డమ్మీ కంటెంట్ ఇచ్చేస్తా. లోరం 50 ఇచ్చేసా, వచ్చేసింది కంటెంట్. చూసారా ఒకసారి అవుట్పుట్ చూద్దాం. దాండి వెల్కమ్ టు హోమ్ పేజ్ వచ్చి ఇక్కడ ఏదో నేను ఏదన్నా ఇంట్రడక్షన్ సంథింగ్ ఏదో రాయాలనుకున్నాను, నాకు అది నేను డమ్మీ కంటెంట్ ఇచ్చేసాను. ఇక్కడ చూస్తే నాకు అంత పొడుగ్గా ఉంది, నాకు 1 by 1 కావాలి. అవి ఎలా రాయాలి అని చూస్తే నేను ఇక్కడ ఒక ట్యాగ్ ఇస్తాను, BR అని ఇచ్చా. ఇక్కడ BR అని ఇస్తే చూద్దాం అవుట్పుట్ ఎట్ అవుతుంది. చూసారా నేను ఎక్కడైతే BR ఇచ్చానో అక్కడ దాకా కరెక్ట్ అయ్యి నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఇప్పుడు నాకు ఇట్లా కొన్ని చాలా కావాలి, 1 by 1 కావాలి. నేను మళ్ళీ BR అని ఇస్తాను. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ కూడా ఒక దగ్గర BR అని ఇస్తాను, ఇక్కడ కూడా BR అని ఇస్తాను. చూడండి ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి మనకి లైన్లో 1 by 1 వస్తుంది అనమాట. సో ఇలా ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాను. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇమేజెస్, యాంకర్ ట్యాగ్స్, లింక్స్ ఎలా పెడతాము, యాంకర్ ట్యాగ్ ఎలా రాస్తాము, ఇవి మనం 1 by 1 చూసుకుంటూ పోదాం. సో ఇదన్నమాట ఇవాళ క్లాస్.
ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది హోమ్ పేజ్ మనం రాసాం. తర్వాత వెబ్సైట్లో ఒకటే పేజ్ ఉండదు కదా, మనకి చాలా పేజెస్ ఉంటాయి. ఇప్పుడు హోమ్ పేజ్ అంటే ఇండెక్స్ పేజ్ రాసాం, తర్వాత అబౌట్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి, తర్వాత ఇంకా మనం చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అబౌట్ చూద్దాం. సేమ్ అబౌట్ కావాలంటే ఇక్కడ మనకి ఫైల్ క్రియేట్ చేసి ఇందులో about.html అని ఎంటర్ చేస్తే ఇది అబౌట్ పేజ్. ఇందులో కూడా మనకి దాని స్ట్రక్చర్లో రాయాలి. సో షిఫ్ట్ పట్టుకొని ఎక్స్క్లమేటరీ మార్క్ క్లిక్ చేస్తే తర్వాత ఎంటర్ చేస్తే మనకి దీని డాక్యుమెంట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో సేమ్ దానిలాగే ఇక్కడ ఇది అబౌట్ పేజ్, నేను హెడ్డింగ్ ఏం పెడతా, అబౌట్ కదా, వెల్కమ్ టు అబౌట్ పేజ్ అని పెడతా. ఓకేనా, వెల్కమ్ టు అబౌట్ పేజ్. సో ఇది ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ అవుట్పుట్ చూడాలంటే సేమ్ ఇందాక ఇండెక్స్ పేజ్ ఎలా చూద్దాం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వెళ్ళాం. అలానే అబౌట్ పేజ్ కూడా క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్కి వెళ్తే ఇద్దండి వెల్కమ్ టు అబౌట్ పేజ్ అని వచ్చింది మనకి. సో నెక్స్ట్ ఒక కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ contact.html ఇది కాంటాక్ట్ పేజ్. ఇందులో కూడా మనకు స్ట్రక్చర్ కావాలి. సో షిఫ్ట్ పట్టుకొని సబ్మిట్ మార్క్ క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మనకు డాక్యుమెంట్ వచ్చేసింది, స్ట్రక్చర్ వచ్చింది. ఇందులో బాడీలో H1 రాద్దాం, వెల్కమ్ టు కాంటాక్ట్ పేజ్. కాంటాక్ట్ పేజ్. సో ఇది అవుట్పుట్ చూడాలంటే క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్కి వెళ్తే మనకి ఇక్కడ చూపించింది. ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేసినట్టే ఇది ఇండెక్స్ పేజ్, ఇది డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ ఎందుకు ఉంది, మనం ఒక టైటిల్ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఇండెక్స్లో టైటిల్కి ఇండెక్స్ అని ఇచ్చాం. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇండెక్స్ పేజ్లో ఇక్కడ టైటిల్లో మనం ఇండెక్స్ అని ఇచ్చాం. ఇక్కడ ఇండెక్స్ దగ్గర పేజ్ అని ఇద్దాం, లేదా హోమ్ పేజ్ అని ఇద్దాం. ఇది ఇండెక్స్ అంటే హోమే కదా, మనం అలా రాయకూడదని ఇక్కడ ఇండెక్స్ అని రాస్తున్నాం. ఇక్కడ హోమ్ పేజే రాసుకున్నాం. ఇప్పుడు అబౌట్లో ఇది అబౌట్ పేజ్ అని ఇద్దాం. తర్వాత కాంటాక్ట్ పేజ్ అని ఇద్దాం. ఇప్పుడు చూద్దాం, హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్. ఇక్కడ చూసారా, హోమ్ పేజ్ అని నేమ్ ఉంది, ఇక్కడ అబౌట్ పేజ్ ఉంది, ఇక్కడ మనం టైటిల్లో నేమ్స్ ఇచ్చాము కాబట్టి సో అక్కడ అలా వచ్చాయన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఇంట్రడక్షన్. అసలు హెడ్డింగ్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, తర్వాత యాంకర్ ట్యాగ్స్ అంటే ఏంటి అండ్ అవన్నీ చూద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడింగ్ చేద్దాము. థ్యాంక్ యూ.